డ్రగ్స్ ఫ్రీ నేషన్ కోసం నెక్లెస్ రోడ్లో 3K రన్ నమో యువ రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ ఇది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ ఎత్తున యువత పెద్దలు కూడా తరలి వచ్చారు. మనతో పాటు కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎల్బీ నగర్ అండి. వీఆర్ హియర్ ఫర్ నమో యువ రన్ నషాముక్త్ భారత్. దిస్ ఈస్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ బై అవర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అండర్ యువ మోర్చా BJYM. అండ్ ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే అన్ని కాలేజ్ అండ్ ఈవెన్ స్కూల్ కిడ్స్కి కూడా డ్రగ్స్ ఆర్ యాక్సెసిబుల్, విచ్ ఈస్ నాట్ గుడ్ ఈవెన్ ఫర్ పేరెంట్స్. అదొక స్ట్రెస్ అండ్ ఈవెన్ ఫర్ కిడ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా అయిపోతుంది. ఇట్స్ గెటింగ్ అడిక్టెడ్. ఆ అవేర్నెస్ మెయిన్లీ వీఆర్ రన్నింగ్ campaign called Seva Parv from 17th Seva Pakwad Seva Parv from 17th September to 2nd October. So అందులో ఇది this is one of the event. So youth ఇక్కడ వచ్చిన యూత్ చూస్తే చాలా ఎడ్యుకేటెడ్, at the same time they are also ఏమంటారు ఎంకరేజ్ చేస్తున్నారు డ్రగ్ ఫ్రీ అండ్ నషా ఫ్రీ భారత్ కోసం. సికింద్రాబాద్ స్కూల్లో కూడా ప్రిన్సిపల్ డ్రగ్స్ తయారు చేసిన పరిస్థితి, చాక్లెట్స్ అని మొన్న అక్కడ చూసుకున్నాం కదా, మహారాష్ట్రలో ఏదో రైడ్ చేస్తుంటే ఆ లేడీ కేసులో మనోళ్ళు ఇక్కడ అదేంటి షెర్లింగంపల్లి సమ్వేర్, నాట్ షెర్లింగంపల్లి, కొండగారి కాన్స్టిట్యుయెన్సీలో అది ఫార్మా కంపెనీ అంటే వాళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచో ఎప్పటి నుంచో ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఇట్లాంటివన్నీ గవర్నమెంట్ కూడా ఏదో పంజాబ్లో అట్లానే ఉంది, ఇక్కడ అట్లానే ఉంది. అది మనం ఎరాడిగేట్ చేసేయాలి కంప్లీట్గా. డ్రగ్స్ యాక్సెస్ లేకుండా సీ పోర్ట్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్గా ఇచ్చేయాలి. మన వైజాగ్ నుంచి కూడా వస్తుంది. ఆంధ్రాలో కిడ్స్ అంతే, ఇక్కడ కిడ్స్ అంతే చాలా అడిక్ట్ అవుతున్నారు. బేసికలీ డ్రగ్స్ యాక్సెస్ ఎక్కడ దొరకదు, ఏం లేదు, ఎక్కడికక్కడ బ్యాన్ చేసి పెట్టేసేయాలి. సో ఆ అవేర్నెస్ కోసం ఇది చేసాం అండ్ మేమందరం ఆ క్యాంపెయిన్ గురించి వచ్చాము. థ్యాంక్ యూ అండి. నషాముక్త్ భారత్ మనకు భారతదేశానికి ఇక్కడ ఉన్నటువంటి యువత, మన దగ్గర యువశక్తి అనేది ఎక్కువగా ఉంది, యువకులు ఎక్కువగా ఉన్నారు. వివిధ రంగాల్లో చూసుకున్నట్లయితే మనం దేశం అభివృద్ధి చెందాలంటే ఆ యువత పాత్ర చాలా ముఖ్యం. కాబట్టి ఈ యువత పక్కదారి పట్టకుండా, వ్యసనాలకు లోను కాకుండా ఉండేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సేవాపక్షమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రన్ హైదరాబాద్లో ఇక్కడ నెక్లెస్ రోడ్లో నిర్వహించడానికి మరి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయం, అదేవిధంగా యువ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభం కానుంది మరి కొద్దిసేపట్లో. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతను మేల్కొల్పి భావి భారత పౌరులుగా బాధ్యతాయుతమైనటువంటి దేశభక్తులుగా సేవ అనేటువంటిది మన ఏదైతే ఉందో దేశానికి యువత ద్వారానే సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధ్యమవుతుందనేటువంటి ఉద్దేశాన్ని నమ్మినటువంటి నరేంద్ర మోడీ గారు యువతను మేల్కొల్పినట్లయితే రాబోయేటటువంటి భవిష్యత్తు, భారతదేశం భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుందనేటువంటి దాంతోనే ఈ నేటి యువత రకరకాలైనటువంటి వ్యసనాలకు, దుర్వ్యసనాలకు లోనవుతుంది. ఈ డ్రగ్స్ మహమ్మారి అనేది ఈ రోజు రోజుకు చాప కింద నీరులాగా మన యువతను కబళించి వేస్తున్నటువంటి సందర్భంగా వారిని మేల్కొల్పనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి అశేష ప్రజానికం అంటే యువకులందరూ కూడా చాలా ఉత్సాహంతో స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ఉద్దేశం సఫలీకృతం కావాలని చెప్పేసి ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. మన భారత ప్రధానమంత్రి వర్యులు గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు యువత గురించి ఎంతో ఆలోచన చేసి యువత ప్రతి ఒక్కరూ 40-45 సంవత్సరాలు రాగానే ఈ యోగా లేక తర్వాత టెన్షన్లతోని చాలామంది చిన్న ఏజ్లోనే కొంచెం ఆరోగ్యపరంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడే కార్యక్రమంలో భాగంగా యువత కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనకు యోగా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఎన్ని పనులు ఉన్నా కూడా మనం రోజుకొక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ మనం యోగా చేసే కార్యక్రమం చేపట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు గౌరవశ్రీ కేంద్ర మంత్రివర్యులు బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు హాజరవుతున్నారు. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవశ్రీ రామచంద్రన్న గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు.
అదేవిధంగా వివిధ మోర్చాల నాయకులు కూడా మేము గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు డాక్టర్ భట్టు నాగేశ్వరరావు, కేతావత్ భాస్కర్ నాయక్, సాయిలాల్ నాయక్, మేము మేడ్చల్ మల్కాజ్గిరి, తర్వాత అన్న కడ్తాల్ మండల్ నల్గొండ నుండి అదేవిధంగా యువత ప్రతి ఒక్కరూ స్ఫూర్తి తీసుకొని మనం నిత్య జీవితంలో అనేక కార్యక్రమాలు ఉంటాయి, కానీ ఒక హాఫ్ అన్ అవర్ దీనికి మనం కేటాయించాలా. కేంద్ర ప్రభుత్వం చాలా పటిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఒక విజయవంతంగా ముందుకు సాగేలా ప్రతిరోజు నిత్య జీవితంలో మనం అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము కార్వాన్ నుంచి వచ్చినామన్న. యువ మోర్చా, నా పేరు గోవింద, నేను యువ మోర్చా ప్రెసిడెంట్ అన్న. నేను ఈ కార్యక్రమంకి వచ్చిన దానికి ఒక సల్కం అంటే ఒక లక్ష్యతోటి వచ్చినాం. అందరూ ఒక యూత్ మంచిగా ఉండాలి, యూత్ మంచిగా నడవాలి, ఈ దేనికి అలవాటు పడకుండా, దేని డ్రగ్స్ కాదు ఏం కాదు, మా భారతదేశంకి కాపాడడానికి అందరూ దానికోసమే మన యూత్కి మంచిగా గ్యాదరింగ్ చేసి దానికి ముందుకు సాగాలని మన బీజేపీ ఏం పార్టీ ఉంది, ఏం సమాచారం ఇచ్చింది, దానికోసమే మేము ముంగట వెళ్ళాలని ఆలోచిస్తున్నామన్న. అందరు యూత్కి తీసుకొని ముంగట. అవునన్న, దానికోసమే కదా ఇది మొత్తం చేసేది, మొత్తం ఈ దేశం దానికోసమే కదా. అందరూ ఒకటే ఇది ఎందుకు కార్యక్రమం పెడుతున్నామంటే అందరూ యూత్ రావాలి, పొద్దుగాల లేవాలి, ఏమేం చేయాలని దానికోసమే ఈ కార్యక్రమం పెట్టినారు. యూత్ ముంగట వచ్చి చేయాలి. ఇది ఏంటంటే మార్నింగ్ లేవాలి, అందరితోటి ఏమేమి ఉన్నాయి, ఏం నడుస్తుంది దేశంలో, ఏం నడుస్తలే, ఏం చేస్తలే, ఇంట్లో ఏమవుతుంది, బయట ఏమవుతుంది ఏం చూస్తలేరు. ఇప్పుడు పొద్దుగా లేవాలి, సాయంత్రం దాకా పండుకోవాలి, అట్లనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మేము ఈ కార్యక్రమం వచ్చిన దానికి యూత్కి తెలియాలి దేని గురించి నరేంద్ర మోదీ దేని గురించి స్కీమ్ పెట్టినారు, దేని గురించి చేస్తున్నాము అందరూ తెలియాలని కోరుకుంటున్నాం అన్న. అందరికీ జయశ్రీరామ్. నా పేరు తన్మయ్, నేను కార్వాన్ డివిజన్ యువ మోర్చా సెక్రటరీ. నేను మన ఈ జనరేషన్లో ఏంటంటే మోదీ చేసిన స్కీమ్ కూడా మంచిగా అయింది. ఇప్పుడు రన్నింగ్ డే అని, ఇంకోటి మనము హెల్త్ అవుతారు, ఇంకా మనము యోగా అని చెప్పినారు, అది కూడా కరెక్టే. మనం హెల్త్ మనకి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మనము గుసుటాము, తాగుతారు, తింటారు. ఆ జనరేషన్లో ఇప్పుడు ఎట్లుందంటే గుసుటారు, తాగుతారు, అవి క్లబ్లు పోతారు, అవి చేస్తారు. ఈ జనరేషన్లో ఏంటంటే మనము వాకింగ్ చేయాలి, మార్నింగ్ లేచి, మనకు అది హెల్త్కి మంచి. ఇంకా మనకి ఇంకోటి మనకి బుర్ర ఉంటే కూడా బుర్ర కూడా తక్కువ అవుతుంది. ఇంకోటి మనం వాకింగ్ కూడా చేయాలి. యాక్చువల్లీ మోదీ చేసిన స్కీమ్ కూడా మంచిగా ఉంది. ఇంకోటి నాకు చాలా నచ్చింది, చూడన్న ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే కొంచెం మంది ఉన్నారు, కొంతమంది ఏంటంటే మన హెల్త్ మంచిగా పెట్టుకోవాలి, ఇంకోటి మనకి డ్రగ్స్ అలవాటు చేయొద్దు, అది చేసుకోవద్దు. మనం యాక్చువల్లీ ఇంజక్షన్లు కూడా తీసుకుంటారు చాలామంది. మనం ఏంటంటే హెల్త్ మంచిగా చూసుకోవాలి ఫస్ట్ మనం. అది ఇంజక్షన్ డ్రగ్స్ దానిలో ఏం ఫైదా లేదు మనకి. ఇంకోటి మాట ఏంటంటే ఎనర్జీ వస్తుంది, పవర్ వస్తుంది అని చెప్పి వేస్ట్ ఇది. ఈ డ్రగ్స్, గంజా, ఇంకా మన కోకింగ్ అవి ఇవి ఉన్నాయి. కొంతమంది ఏంటంటే తాగుతారు, తింటారు, డ్రగ్స్ అవి సప్లై చేసుకుంటారు, అంతే. గుమ్లు ఉంటారు, వాళ్ళే ఏమో కొట్లాడలు దానిలో పోతారు, ఇంకా అంతే. మొత్తము హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. తర్వాత మనం ఇంత దొబ్బినాం కూడా ఇట్లా పడిపోతారు, అది కూడా లైఫ్ కూడా వేస్ట్ అయిపోతుంది. మీకు ఏముంది, ఫస్ట్ మనము ఏదో ఒకటి చేసి చూపించాలి. మనము స్టూడెంట్స్, చాలా స్టూడెంట్స్ చూసినా నేను, ఏంటంటే డ్రగ్స్ అవి ఇవి చాలామంది చేసుకుంటారు, అటాక్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే మనకి హెల్త్ మంచి పెట్టుకోండి, అంతే. జై శ్రీరామ్. ఎల్బీ నగర్ నుంచి వచ్చినాము. డ్రగ్స్ రహిత దేశంగా మారడానికని మన మోడీజీ గారు తలపెట్టిరు నేషనల్ ఇది ప్రోగ్రామ్. మనం స్టేట్ లెవెల్లో ఇక్కడ జరుపుకుంటున్నాము. దీని ద్వారా యువత పెద్ద ఎత్తున పాల్గొని మన ఒక ఆదర్శంగా మోడీజీ గారు చేసే పనులకు ఒక ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. జై మోడీజీ.